హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ అప్డేట్ అంతా సిల్వర్ కోసం అండి. సో ఎప్పుడు కూడా మనం గోల్డ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాము. సో లేటర్ వీ యూస్ టు టాక్ అబౌట్ గోల్డ్ అండ్ దెన్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ వీ యూస్ టు టాక్ అబౌట్ సిల్వర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే సిల్వర్ గోల్డ్ గురించి కూడా ఈక్వల్ అమౌంట్ మేము షేర్ చేసేవాళ్ళం ఇన్ఫర్మేషన్. సో దిస్ వీడియో ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సిల్వర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఏ విధంగా ప్రైస్ అనేది మనకి సిల్వర్ అనేది ఎక్స్ప్లోడ్ అవుతూ ఉందో, సో ఇంకా ముందు ముందుకి ఈ సిల్వర్ ఎలా ఉంటుంది, సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, సో ఏం చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ మనం అప్లై చేయాలని దీని గురించి వీడియో చేస్తున్నామండి. సో ఫస్ట్ వీల్ అండర్స్టాండ్ వై ద సిల్వర్ ఈజ్ ఇంక్రీజింగ్. దానికి మేజర్ 4 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే మనకి షార్టేజ్ ఆఫ్ సప్లై ఉంది, డిమాండ్ అండ్ సప్లై మిస్ మ్యాచ్ అనేది బాగా ఉంది. సో మేబీ ద రీజన్ కుడ్ బి చైనా ఇన్ దిస్ కేస్. అలానే ఇండియా కూడా చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో దెర్ ఈజ్ అనదర్ రీజన్ ఈజ్ లైక్ ఇండస్ట్రియల్ మనకి యూసేజ్ అనేది ఐదర్ ఏఐ డేటా సెంటర్స్లో కానీ లేకపోతే సోలార్ అండ్ ఈవీలో కానీ చాలా వరకు సిల్వర్కి రీప్లేస్మెంట్ లేకుండా ఉంది. కాబట్టి సో సిల్వర్ని హ్యూజ్గా అందరూ కూడా దాన్ని స్టోర్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఈ డిప్లీట్ కూడా అవుతున్నాయండి. అంటే దానికి సంబంధించిన సిల్వర్కి సంబంధించిన ఏవైతే మనకి ప్రొడక్షన్ టన్స్ ఆఫ్ బార్స్ ఉన్నాయో అవి కూడా ఎక్కువగా మనకి షార్టేజ్ అన్నట్టు కనపడుతున్నాయి. అందుకనే సిల్వర్ ఈ విధంగా కొత్త కొత్త బ్రేక్స్ అంటే రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ ప్రైజెస్ అనేవి మనకి వెళ్తూ ఉన్నాయి. నెక్స్ట్ రీజన్ ఏంటంటే కొంచెం మ్యాక్రో ఎకనామిక్స్లో ఈ పేపర్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఫిజికల్ అసెట్స్ మీదకి వస్తున్నట్టుగా మనకి ఆ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. అంటే పేపర్ అసెట్స్ అంటే లైక్ మేజర్ సేఫ్టీ మనకి గోల్డ్ ఈక్వలెంట్గా అనుకుంటే మనం డాలర్ అనుకునే వాళ్ళం. సో డాలర్ మీద కూడా దాని మీద సేఫ్టీ అనేది అంటే డాలర్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 97 దగ్గరకు వచ్చేసింది. సో అక్కడ నుంచి కూడా అమౌంట్ గోల్డ్ వైపు వస్తుంది. అలానే ఇంకొకటి సేఫ్టీ పేపర్ అంటే ట్రెజరీ, యూఎస్ ట్రెజరీ బాండ్స్ అనుకునే వాళ్ళం. అక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తున్నారు. ఇంకా 2026లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ ఫెడ్లో తగ్గిస్తామంటున్నారు. సో అగైన్ ద అమౌంట్ ఈజ్ కమింగ్. సో ఎదర్ మానిటరీ రీజన్స్ కానీ లేకపోతే మ్యాక్రో ఎకనామిక్ షిఫ్టింగ్ కానీ ఈ సప్లై షార్టేజెస్ కానీ అన్నీ కూడా ఈ సిల్వర్ని ఈ విధంగా మనకి ఆల్మోస్ట్ టువర్డ్స్ 2,50,000 వరకు తీసుకువెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో వీఆర్ సీయింగ్ ద ప్రైజెస్ బిట్వీన్ 2 lakhs 1,80,000 వరకు సపోర్ట్ లెవెల్స్ కనపడుతూ ఉంటే మనకి రెసిస్టెన్స్ అయితే 2,50,000 2,60,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. సో హైలీ రిస్క్ మనకి వాలటైల్లో మేబీ 3 lakhs కూడా వెళ్ళే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఇయర్లో ఆల్మోస్ట్ అన్ని అసెట్ క్లాసెస్ని బీట్ చేసేసిందండి. గోల్డ్ మేబీ 60% పెరిగితే సిల్వర్ అయితే ఆల్మోస్ట్ 140% అనేది పెరిగింది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ అసెట్ క్లాస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సిల్వర్ అంటే అది అతిశయోక్తి కాదు. సో ఇట్ ఈజ్ ట్రూ. సో నెక్స్ట్ మనము ఇందులో ఎవరైనా ఆల్రెడీ మనకి ఇన్వెస్ట్ చేసి ఉన్నట్లయితే ఒక 80,000 దగ్గర 1 lakh దగ్గర దే క్యాన్ బుక్ సమ్ ప్రాఫిట్ అండ్ దే హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే వాలటిలిటీ అనేది గోల్డ్ కన్నా ఎక్కువ ఉంటుందండి. గోల్డ్లో మేబీ యూ కెన్ సీ ద స్టడీ ఇంక్రీజ్ జరుగుతుంది. అలానే ఒక్కసారిగా మీకు 10-20% అనేది మనకి డిక్రీజ్ అనేది అవ్వదు. బట్ సిల్వర్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ అండి. ఎప్పుడైనా 20% 15% అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో. సో ఒకేసారి కాకుండా దే క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ట్రాన్సెస్లో ఇన్వెస్ట్ చేయాలి. అలానే ప్రైజెస్ బాగా క్రాష్ అయినప్పుడు డెఫినెట్గా లాంగ్ టర్మ్ వ్యూతో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి, ప్రాబ్లమే లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం దే నీడ్ టు బీ వెరీ వెరీ కాషియస్ అబౌట్ దీస్ వాలటిలిటీ. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ దిస్ ప్లీజ్ డూ స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.